ప్రజల భద్రతతో పాటు వన్యప్రాణుల సంరక్షణకు సమాన ప్రాధాన్యం ఇస్తున్నామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. గుచ్చిమి కుంకి ఏనుగుల శిబిరాన్ని వర్చువల్గా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ దశాబ్దాల నుంచి నెలకొన్న మానవ ఏనుగు సంఘర్షణలకు శాస్త్రీయ పరిష్కారంగా గుచ్చిమి ఎలిఫెంట్ క్యాంపు ఏర్పాటు చేశామన్నారు. ఆధునిక సాంకేతికతలతో మన్యంలో అటవీ ఏనుగుల సమస్యకు పరిష్కారం దొరికిందని తెలిపారు. ఇది రైతుల పంటలు, ప్రజల ప్రాణాల రక్షణకు కీలక ముందడుగని అభివర్ణించారు. పోయిన ఎన్నికలప్పుడు పార్వతీపురం వచ్చినప్పుడు ఈ సమస్యని నిమ్మక జయకృష్ణ గారు తీసుకొచ్చారు. చాలామంది ప్రజలు ఇది నా దృష్టికి పట్టుకొచ్చారు. చాలా పంట నష్టం, ప్రాణ నష్టం ఉంది. దాని మీద అటవీ శాఖ మంత్రిగా బాధ్యత తీసుకున్నప్పుడు దీని గురించి చాలా నిరంతరం కృషి చేసాం. అయితే మనకున్న సమస్య ఏంటంటే మన దగ్గర ఈ ఎలిఫెంట్స్ని ఇది వసుదైక కుటుంబంలాగా మన ప్రకృతిలో మనం భాగమే తప్ప మనమే సంపూర్ణమైన ప్రకృతి కాదు. కాబట్టి మన యానిమల్స్కి కూడా దాని రైట్ ఉంటుంది, హక్కులు ఉంటాయి. అందుకని మనల్ని పంటలు నాశనం చేస్తున్నాయి కదా అని చెప్పి మనం వాటిని ఇష్టారాజ్యంగా మనం చేయలేము. దానికి కొన్ని రూల్స్ ఉంటాయి, పద్ధతులు ఉంటాయి. దీంట్లో మనకి చాలా టైం పట్టింది తీసుకురావడానికి. ముఖ్యంగా మనకేమో ఈ వైల్డ్ ఎలిఫెంట్స్ని టైమ్ చేసి ఆ సిస్టమ్ మన దగ్గర చాలా తక్కువ ఉంది, దాన్ని డెవలప్ చేయలేదు. ఏదో 1-2 ఎలిఫెంట్స్ ఉన్నాయి, అవి కూడా పెద్దవి అయిపోయినాయి. దాంట్లో బాధ్యత తీసుకున్న తర్వాత మన కర్ణాటక వెళ్ళడం, అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు, మన ఇంతకుముందు మాజీ ముఖ్యమంత్రి గారు శ్రీ సిద్ధరామయ్య గారిని కలవటం, అలాగే ఫారెస్ట్ మినిస్టర్ అప్పుడు ఈశ్వర్ ఖండ్రే గారిని కలవటం, వారిద్దరి సహకారంతో ఈ రోజున మనం ఆ ఏనుగు కుంకి ఎలిఫెంట్స్ తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మనం పార్వతీపురంలో చేస్తున్నామంటే దీనికి ముఖ్యంగా మనం కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది. వీ షుడ్ బి గ్రేట్ఫుల్ టు Karnataka state government and Karnataka leadership for supporting us in giving us Kunki elephants. And my wholehearted thanks to former CM's Honorable Sri Siddaramaiah Garu. And my heartfelt thanks to Ishwar Khandre ji, Forest Minister and Panchayat Raj Minister. వాళ్ళ ఇద్దరికి నా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఎందుకంటే మన దగ్గర ఏమో బెడదుంది, ఏనుగులు బెడదుంది, కానీ దాన్ని ఎలాగ అడ్రస్ చేయాలో ఆ మెకానిజం మన దగ్గర లేదు. ఆ మిటిగేషన్ మెకానిజం కర్ణాటక చాలా బాగా చేసింది. కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సహకారం, కర్ణాటక PCCF గారి సహకారం, ఇవి మనస్ఫూర్తిగా ఐఎమ్ గ్రేట్ఫుల్ టు కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఐఎమ్ గ్రేట్ఫుల్ టు కర్ణాటక PCCF గారు, అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ ఆల్. అండ్ మోర్ దెన్ దట్, కర్ణాటక పీపుల్ హ్యాస్ రియలీ సపోర్టెడ్ us. అండ్ ద రీజన్ ఈజ్ గివింగ్. అంటే ఒక ఏనుగుని వాళ్ళు ఇవ్వటం అంటే వారి సంపదని ఇవ్వటం, వారి ఆడబిడ్డను పంపించడం లాంటిది. చాలా సెంటిమెంటల్తో కూడింది కన్నడ ప్రజలకి. అలాంటిది మేము ఇస్తున్నామంటే ఎంత తెలుగు ప్రజల మీద, ఆంధ్ర ప్రజల మీద ఎంత మమకారం, ఎంత ప్రేమ ఉందంటానికి ఒక చిన్న నిలువెత్తు నిదర్శనం ఇది. అందుకని ప్రత్యేకించి కర్ణాటక ప్రజలకి, ప్రభుత్వానికి, అలాగే కరెంట్ చీఫ్ మినిస్టర్ ఆనరబుల్ శివకుమార్ గారికి ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ ఆల్ సార్ ఫర్ providing us, for supporting us. We'll remember it. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేస్తూ జాబ్ క్యాలెండర్ 2026 అమలుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండో దశలో 3168 ఉద్యోగాల భర్తీకి సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ విడుదల చేయాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉద్యోగాల భర్తీలో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా పగడ్బందీగా నోటిఫికేషన్ రూపొందించాలని సూచించారు. అలాగే 3-4 దశల్లో కలిపి మరో 5369 పోస్టుల భర్తీకి అక్టోబర్ 15న నోటిఫికేషన్ విడుదలకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మొత్తం 10,060 పోస్టుల భర్తీ ప్రక్రియను సకాలంలో పూర్తి చేసి ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేసే చర్యలు చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు. జాబ్ క్యాలెండర్ 2026 పూర్తి ఖాళీల వివరాలను ఆగస్టు 6న జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. భోగాపురం గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ప్రారంభంతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త అధ్యాయం ప్రారంభం కానుందని ఆయన పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఉత్తరాంధ్ర అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని, భూ దోపిడీలు, పెట్టుబడుల తరలింపులతో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందని ఆరోపించారు. భోగాపురం విమానాశ్రయం గ్లోబల్ ఆంధ్రాకు గేట్వేగా మారడంతో పాటు పరిశ్రమలు, ఎగుమతులు, ఉపాధి అవకాశాలకు ఊతమిస్తోందని తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఏవియేషన్ యూనివర్సిటీ, సెమీ కండక్టర్ ప్రాజెక్టులు ఉత్తరాంధ్ర యువతకు కొత్త అవకాశాలు కల్పిస్తాయని చెప్పారు. మరోవైపు రాజకీయ అంశాలపై స్పందించిన మంత్రి వైసీపీ నేతలు అభివృద్ధిని అడ్డుకునే విష ప్రచారం చేస్తున్నారని, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని ప్రజలు విజయవంతం చేయాలని మంత్రి కొలుసు పార్థసారథి పిలుపునిచ్చారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభం కాబోతా ఉంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అటు తిరుపతి నుండి ఇటు విశాఖ, ఇచ్చాపురం వరకు మధ్యలో అమరావతి అన్ని ప్రాంతాలను కూడా సమదృష్టితో చూస్తూ ఆయా ప్రాంతాల అవసరాలు, ఆయా ప్రాంతాల్లో లభించే వనరులు అన్నిటినీ ఆసరా చేసుకుని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో దూసుకుపోయేటట్లు చేస్తుందని చెప్పడానికి చాలా గర్వపడుతున్నానని చెప్పేసి మనం చేస్తాను. ఒకప్పుడు ఉత్తరాంధ్ర వలసలకు చిరునామాగా ఉన్న ఉత్తరాంధ్రని ఈరోజు దేశంలోని అన్ని ప్రాంతాల యువకులకి, ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఉన్న పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకి ఈరోజు విశాఖపట్నం ఉత్తరాంధ్ర డెస్టినేషన్గా మారిందని చెప్పేసి చెప్పడానికి చాలా గర్వపడుతున్నానని చెప్పేసి మనం చేస్తాం. కూటమి ప్రభుత్వం నాయకత్వంలో ఒకసారి 5 సంవత్సరాల చరిత్ర కనుక మనం ఒకసారి నెమరు వేసుకుంటే ఆ 5 సంవత్సరాల పరిపాలన ఈ ప్రాంత అభివృద్ధిని 10-20 సంవత్సరాలకు వెనక్కి నెట్టేసిందని చెప్పేసి చెప్పక తప్పదు. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రాంతాన్ని రియల్ ఎస్టేట్కి అనువుగా ఉన్న ప్రాంతంగానే గుర్తించింది తప్పితే ఈ ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో రెవెన్యూ విషయాల్లో కానివ్వండి, లేకపోతే భూ వివాదాలతో కానివ్వండి, లేకపోతే ఎప్పటి నుంచో ఉన్న జమీందారీ లెగసీలో ఉన్న చిన్న చిన్న సమస్యలను ఆసరా చేసుకుని ఇక్కడ లక్షల ఎకరాలని దోచుకుంటానికి ప్రయత్నం చేసిందే తప్పితే ఎక్కడా కూడా ఆ రెవెన్యూ సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించాలి, భూ వివాదాలని ప్రజలు మెచ్చే విధంగా ఏ విధంగా పరిష్కరించాలి అని ఆలోచించుకోకుండా కేవలం దోచుకోవటమే లక్ష్యంగా అమాయక ప్రజల్ని మోసం చేసి, బెదిరించి, తమ అధికారంతో బెదిరించి భూముల్ని లాక్కోవటానికి ఆ పార్టీ నాయకులందరూ కూడా ప్రయత్నం చేశారు తప్పితే ఎక్కడ కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం కానీ, ఈ ప్రాంత యువతకి ఉపాధి కల్పించడం కానీ, లేకపోతే వలసల్ని అరికట్టడం కోసం కానీ ఎక్కడా కూడా ప్రయత్నం చేయలేదని చెప్పేసి మనం చేస్తాను. ఒక జీవో 596 అనే జీవోని తీసుకొచ్చి, ఏదైనా ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చిందంటే పేద ప్రజలకి మేలు జరగటం కోసం, రాష్ట్రానికి మేలు జరగటం కోసం ఏ ప్రభుత్వం అయినా జీవోలు తీసుకొస్తుంది. అంతేకాని ఈ జీవోని ఆసరా చేసుకుని జీవో రాకముందే ప్రజల్ని మోసం చేసి ప్రజల దగ్గర నుంచి దాదాపు 20-25 వేల ఎకరాల అసైన్మెంట్ భూముల్ని దోచుకోవటానికి ప్రయత్నం చేసిందంటే ఆ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఏమిటో కూడా మరి అందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి నేను మనం చేస్తాను. రాష్ట్రంలో మైనార్టీ కుటుంబాల్లో నిరక్షరాస్యత తగ్గించి ఉన్నత విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మైనార్టీ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ తెలిపారు. మంగళగిరి సమీపంలోని వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ నూతన ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి మైనారిటీ విద్యార్థుల కోసం ఉచిత ఆన్లైన్ కోచింగ్ అందించే CEDM మొబైల్ యాప్ను కూడా ప్రారంభించారు.
మైనారిటీల అభివృద్ధికి విద్యే ప్రధాన ఆయుధమని, నిరక్షరాస్యత, నిరుద్యోగాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతుందని మంత్రి ఎన్ఎండి ఫారూక్ అన్నారు. సిఈడిఎం ద్వారా డిజిటల్ క్లాస్ రూమ్లు, డిజిటల్ లైబ్రరీ, హైటెక్ స్టూడియో సౌకర్యాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ అందిస్తున్నామని చెప్పారు. సిఈడిఎం మొబైల్ యాప్ ద్వారా యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ గ్రూప్స్, పోలీస్ రిక్రూట్మెంట్, డిఎస్సి, టెట్, నీట్, ఐఐటి, జేఈఈ వంటి పోటీ పరీక్షలకు పూర్తిగా ఉచితంగా ఆన్లైన్ కోచింగ్ అందుబాటులో ఉంటుందని మంత్రి వెల్లడించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, మైనార్టీ విద్యార్థినులు ఇంటి నుంచే శిక్షణ పొందే అవకాశం కల్పించడం ఈ యాప్ ప్రత్యేకత అని వివరించారు. ఇటీవల జరిగిన డిఎస్సి పరీక్షల్లో సిఈడిఎం ద్వారా శిక్షణ పొందిన 152 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఎంపిక కావడం ప్రభుత్వ కృషికి నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. రానున్న విద్యా సంవత్సరంలో సుమారు 9100 మంది మైనార్టీ విద్యార్థులకు గ్రూప్ 1, గ్రూప్ 2, పోలీస్ తదితర పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్ అందించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆన్లైన్లో కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. మంచి ఫ్యాకల్టీలు ఇచ్చి పిల్లలు ఎవరైతే చదువు అందుబాటులో లేని వాళ్ళు ఉన్నారు వారికి దూరంగా ఉండే పిల్లలకందరికీ కూడా ఆన్లైన్లో ఇస్తాం. మంచి ఫ్యాకల్టీ. గతంలో కూడా ఈ మనము గత 5 సంవత్సరాలు ఆ ప్రభుత్వం ఏం చేసినా నాకైతే లేదు, చేసినట్టే లేదనుకుంటాడు. అన్నట్టు బాగా చదువుకుంటూ ఉన్నారు, అవకాశం ఉంది వారికి. ఈరోజు లోకేష్ బాబు గారు ఎప్పుడైతే డిఎస్సి ఏర్పాటు చేశారో దాంట్లో మైనార్టీ పాపులేషన్ మన స్టేట్లో, ఆంధ్రప్రదేశ్లో దాదాపు 7.5%, 8% లోపల ఉన్నారు, ఇంక్లూడింగ్ దుదేకుల. మనకు 11.5% మంది పిల్లలు పాస్ అయినారు. అంటే పిల్లలు, ఆడపిల్లలు బాగా చదువుకున్నారు. ఆడపిల్లలు ఇందాక ఆవిడ చెప్పినట్టుగా తక్కువ కాదు, గర్ల్స్ కూడా 40% 48% గర్ల్స్ కూడా పాస్ అయ్యి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఆ రోజు సర్టిఫికేట్స్ ఇవ్వడానికి, ఉద్యోగాల సర్టిఫికేట్ ఇవ్వడానికి లోకేష్ బాబు గారు పిలిచినప్పుడు సన్న పిల్లలు తీసుకొచ్చారు. 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాల పిల్లలు. అంటే గత 5 సంవత్సరాలు కాక ఇంతకుముందు మనం చేసాం, 17 చేసాం, తర్వాత చేయలేదు. ఆ మధ్యలో ఆ బిడ్డల పెళ్లిళ్ళు అయిన తర్వాత పిల్లలు, ఆడపిల్లలు కూడా ఇందులో అకామిడేషన్ లేకుండా పేదరికం ఉన్న కష్టపడి చదివి మీరు డిఎస్సి ఎగ్జామ్స్ పాస్ అయ్యి ఉద్యోగాలు సంపాదించారు. దానికి మళ్ళా ఈ ప్రభుత్వంలో అదే ట్రాన్స్పరెంట్గా జరగలేదు, అది జరగలేదు, ఇది జరగలేదు అని పిచ్చి మాటలు మాట్లాడడం తెలుసుకున్నారు. ఎందుకంటే ఏది దొరకలేదు కాబట్టి. అసలు ఎవడో పిచ్చోడు అంటారు దాన్ని. ట్రాన్స్పరెంట్గా జరిగిందంటే అంత ట్రాన్స్పరెంట్గా చేశారు. మరి ఆ 11.5% పిల్లలు పాస్ అయినంటే వాళ్ళు ఇంత కష్టపడి ఉండాలా? బట్ దానికి కారణం ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉంది. ఈరోజు తల్లికి వందనం వేశాం. పేద పిల్లలు చదువుకోవడానికి ప్రభుత్వపు బడిలో ఉన్నంత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎక్కడా లేదు. మీకు తెలుసు, ఎందుకంటే అన్ని నేను ప్రైవేట్ కాలేజీల పేరు చెప్పడం తెలుసుకుని, కాలేజీల పేరు, ప్రైవేట్ స్కూల్ పేరు తప్పు తెలుసు. వాళ్ళంతా కూడా మన దగ్గర టీచర్లు తీసుకుపోయి ఎప్పుడైతే వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారో, వాళ్ళు కోచింగ్ ఇస్తారో, కోచింగ్ అంతా మా టీచర్లే తీసుకుపోతారు, ప్రభుత్వ టీచర్లు తీసుకుపోతారు. ప్రభుత్వ టీచర్లకు ₹1,00,000 పైన ₹1,50,000 జీతాలు ఉన్నాయి. బ్రహ్మాండమైన క్వాలిటీ ఉంది. వాళ్ళ ప్రెజెంటేషన్ ఉంది. ప్రైవేట్ స్కూల్లో ఎంత ఇస్తారంటే స్కూల్లో 10,000, 15,000, 20,000 ఇస్తారు. అంతకన్నా ఎక్కువ వేయరు కదా. కాబట్టి మనం ఆ ప్రభుత్వం అంత జీతాలు ఇచ్చి ఈరోజు ప్రోత్సహిస్తా ఉంది. కాబట్టి బ్రహ్మాండంగా చదువుకొని పిల్లలు ఈరోజు ఈ స్థాయికి రావడం జరగడానికి కారణం ప్రభుత్వ ప్రోత్సాహకరమే. విద్యా వ్యవస్థలో ముస్లింలు వెనుకబడి ఉన్నారు. కేవలం ప్రాథమిక విద్య దగ్గర నుండి ఉన్నత స్థాయి విద్య వరకు కూడా ఎక్కడ కూడా అనుకున్నటువంటి స్థాయిలో ఈరోజు ముస్లింల ప్రభావం కనిపించట్లేదు. దీన్ని కేవలం మాటలతోనే కాకుండా ఆచరణ రూపంలో పెట్టాలనేటువంటి ఒక సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేక విధాలుగా ఆనాడు 2014-19లో అబ్దుల్ కలాం విదేశీ విద్య పేరుతో ఉన్నత విద్యను అందించేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి పరిస్థితి. కానీ రోజుల్లో ఇదిగానే అవసరం. చెట్టు కింద కూర్చొని చదివినా చదువు వస్తుంది. అయితే ప్రస్తుతం ఉండే కాంపిటేటివ్ వరల్డ్ లో వాళ్ళకి ఆ అంబియన్స్, ఆ కంఫర్ట్, ఇవన్నీ కానీ అవసరం. డిజిటల్ క్లాసెస్, అందులో ఈ యొక్క క్యాంపస్ చాలా చక్కగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న 2 ఏళ్ల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 26వ డివిజన్లో ఇంటింటికి తెలుగుదేశం ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల కరపత్రాలను ప్రజలకు అందజేశారు. చుట్టుగుంట అల్లూరి సీతారామరాజు వంతెన వద్ద ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. సామాజిక పింఛన్ను 4,000 వరకు పెంపు, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు,
అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, మహిళలకు ఉపాధి కల్పన వంటి హామీలను ప్రభుత్వం అమలు చేసిందని తెలిపారు. త్వరలో స్త్రీనిధి పథకం ద్వారా అర్హులైన మహిళలకు ఏడాదికి 18,000 ఆర్థిక సాయం అందించనున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలో గత 2 ఏళ్లలో 550 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, రోడ్లు, డ్రైన్లు, తాగునీటి ప్రాజెక్టులు, కమ్యూనిటీ హాళ్లు, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాల నిర్మాణం కొనసాగుతోందన్నారు. అలాగే 100 కోట్లతో LC 316 ఫ్లైఓవర్ పనులు ప్రారంభమయ్యాయని, సింగినగర్ బాంబే కాలనీలో 85 కోట్లతో రా వాటర్ ఫిల్టరేషన్ ప్లాంట్ ఏర్పాటు ద్వారా 21 డివిజన్లకు స్వచ్ఛమైన తాగునీరు అందించనున్నట్లు వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. ఈ కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 24 నెలలు నిండిని, అంటే 2 సంవత్సరాలు నిండిని. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మరలా బాధ్యతలు చేపట్టి 2 సంవత్సరాలు నిండినటువంటి సందర్భంలో ఈ 2 సంవత్సరాలు ప్రజలకు ఏం చెప్పాం, ఏం చేశాం, చేసిన సంక్షేమం, అభివృద్ధి మీద గడప గడపకి వెళ్ళి ప్రజల్ని కలిసి అభివృద్ధి, సంక్షేమం గురించి వివరించమని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆదేశాలు. ఇవాళ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో 175 నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులందరూ కూడా ప్రజల వద్దకు వెళ్తూ ఉన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో 21 డివిజన్లో కూడా గడప గడపకి తెలుగుదేశం కార్యక్రమం జరుగుతూ ఉంది. 21 డివిజన్లో పార్టీ శ్రేణులు, డివిజన్ పార్టీ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, చైర్మన్లు, అలాగే అనుబంధ సంస్థల అధ్యక్షులు అందరూ కూడా పెద్ద ఎత్తున ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకి చేసిన సంక్షేమం, ఎన్నికల ముందు ఏం చెప్పాం, హామీలు, సూపర్ 6 హామీలు. ఆ రోజు అధికారంలోకి రాగానే 3,000 పెన్షన్ని 4,000 చేస్తామని చెప్పాం. అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే 3,000 పెన్షన్ని 4,000 చేశాం. తల్లికి వందనం, గత ప్రభుత్వం అమ్మఒడి పేరు మీద ఒక బిడ్డకి ఇస్తే మేము ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని ఎన్నికల ముందు చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ తల్లికి వందనం రెండోసారి పిల్లలందరికీ, ఒక తల్లికి 2 పిల్లలు ఉంటే 2కి ఇచ్చాం. ఒక ముస్లిం తల్లికి 7 పిల్లలైతే 7 పిల్లలకు కూడా డబ్బులు ఇచ్చి ఆ తల్లికి అండగా ఉన్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అంతేకాదు, గుద్దిబండలాగా మారిన గ్యాస్ బండ, ప్రతి మహిళకి 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఇస్తాను. అంతేకాదు, కుటుంబ శిక్షణా కేంద్రాలు, అన్నా క్యాంటీన్లు, ఏమైతే హామీలు ఇచ్చి అన్నీ నెరవేరుస్తామో. త్వరలో శ్రీనిధి కార్యక్రమం, మహిళలకి 18,000 రూపాయలు సంవత్సరానికి ఖాతాల్లో వేస్తామని చెప్పాం. ఆర్థిక సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఇప్పుడు ప్రస్తుతం ఇంకా వదల్లా ఈ రాష్ట్రాన్ని, దాని మీద కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అతి త్వరలో అందరికీ కూడా 18,000 రూపాయల శ్రీనిధి డబ్బులు కూడా వేసి తీరుతాం. ఇచ్చిన ప్రతి మాట గుర్తుంది. జిల్లా ఆర్థిక అభివృద్ధికి స్థూల విలువ జోడింపు, స్థూల జిల్లా దేశీయోత్పత్తి వంటి ఆర్థిక సూచికలపై అన్ని శాఖల అధికారులకు సమగ్ర అవగాహన ఉండాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా సూచించారు. విజయవాడ కలెక్టరేట్లో నిర్వహించిన సామర్థ్య పెంపు శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ స్వర్ణాంధ్ర @2047 లక్ష్యాల సాధనకు నాణ్యమైన, విశ్వసనీయ గణాంకాలే పునాదిగా నిలుస్తాయని పేర్కొన్నారు. మండల స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు జీవీఏ, జీడీడీపీపై అవగాహన పెంచాలని, శిక్షణ పొందిన అధికారులు మాస్టర్ ట్రైనర్లుగా వ్యవహరించాలని సూచించారు. వ్యవసాయం, సేవలు, పారిశ్రామిక రంగాల్లో విలువలు ఆధారిత అభివృద్ధికి ప్రాధాన్యతనివ్వాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి జిల్లా అభివృద్ధిని మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.